அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என் ஆணை அம்பலத்தே ఎల్లాం వల్లాన్ తనయే ఏత్. ఇప్పుడు జీవకారుణ్యం గురించి స్వామి 3 చాప్టర్లు రాసి ఉన్నారు. జీవకారుణ్యము అంటే ఏమి, ఆ సచ్చీలత అంటే ఏమి, అట్లనే దాని గురించి మనము ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఆల్రెడీ దీన్ని బుక్స్ రూపంగా మేము 10 ఏళ్ల ముందు నుండి సప్లై చేస్తున్నాము. తీసుకుని పోయారు, ఎవరు ఎంత చదివారో మాకు తెలియదు అనమాట. కానీ దాని గురించి కూడా ఒక క్లాస్ తీసుకుంటామనేసి దీనిపైన ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. భగవంతుని ఆరాధన అనేది జీవకారుణ్య సచ్చీలతే అంటారు. ఇంకే రకంగా మీరు అంటే మనము దేవుణ్ణి ఆరాధించాలంటే కూడా అది దేవుణ్ణి చేరదు. దేవుడు నిజంగానే సంతోషపడేది ఏదిరా అంటే, నేను పలు విధములుగా ఉన్నాను, పలు రూపంగా ఉన్నాను. ఆ పలు రూపముల యొక్క మొత్త రూపమే నేను. కాబట్టి ఆ పలు రూపంలో ఉన్న జీవములన్నీ మీరు ప్రేమతో చూసుకున్న ఎడల నన్ను ఆరాధించినట్లే అంటాడు. ప్రేమతో మనం చూసుకునేది ఏమి, మన వల్ల అయినంత వరకు చీమకి అంత బియ్యం గిజలో చక్కెర గేజో ఏదో కొద్దిగా అక్కడ ఆ చీమ దీనికాడ వేసేది, పశువులకు మన వల్ల అయినంత వరకు ఏదో వీలైనంత గ్రాస్ కానీ వేరే ఇది కానీ తౌడు కానీ అట్లా వేసేది. అట్లే మేకలు, ఈ రకంగా మనము ఏదో కొన్ని జీవులకి, కోళ్ళకి ఏమి వేయాలా, ఈ రకంగా మనం ఏదైనా చేస్తూ ఉండేది. అది అట్లాగే మనుషులకి ఆకలి అన్న వాళ్ళకి మన వల్ల అయినంత వరకు నువ్వేం పరమాక్ష అదే ఏదో చెప్తారా పంచపక్ష ప్రమాణాలు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆకలి తీరేటట్టు ఏదైనా చేయాలి. అది చేస్తేనే నన్ను కొలిచినట్లు అర్థము అంటాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వేల కొలది డబ్బులు పోసి ఆహారాన్నే అభిషేకంగా చేసి దేవుణ్ణి కొలుస్తూ పలు ఆహార కావలసిన జీవులకి కొద్దిగా ఏమి కూడా పెట్టకుండా, లేదా తర్వాత పెడతాము దేవుణ్ణి కొలిచేసాక వస్తాము అనేటట్టు మనము చేస్తున్నామంట. మొదట మన ఆరాధనలో చాలా తప్పులు ఉన్నాయి. ఆ తప్పుల్ని సరిదిద్దుకోవాలి. మనలో ఉన్న దేవుణ్ణి మనం చూసేదానికి మొదలు పెడితే దేవాలయాల్లో క్యూలు ఉండాల్సిన అవసరం లేదు. దానికి మొట్టమొదట ఒక విధమైన రూపమును మనం కలిగించుకోవాల్సిందే, లేదని చెప్పలా. కానీ ఆ రూపాన్ని కొద్ది కొద్దిగా మనము ఆరాధించేదానికి మొదలు పెడితే ఆ రూపం మాయమైపోయి అరూపం అవుతుంది. కాబట్టి మనం అనవసరంగా దానికి ఒక పటాన్ని పెట్టుకుంటే కూడా చాలు. ఏదో ఒక రూపాన్ని మనము సర్దిద్దుకోవాలి, అంతవరకే పెట్టుకోవాలి. ఈ రకంగా చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చేయడం చాలా కష్టం. ఇప్పుడు మనము జీవకారుణ్య సచ్చీలత గురించి తీసుకుంటాం. జీవకారుణ్య సచ్చీలతే భగవంతుని ఆరాధన. ప్రపంచంలో మనిషి జన్మ పొందిన వారు అట్టి జన్మము వలన పొందవలసిన ఆత్మలాభము సకాలములోనే తెలుసుకుని పొందవలయను. ఇప్పుడు మనిషి జన్మ, మానవ జన్మ అనేది చాలా కష్టమైన జన్మ, అంత ఈజీగా రాదు అంటారు. స్వామి ఎందుకు మీరు సన్మార్గానికి ఆలోచించి నెక్స్ట్ జన్మలో వస్తాము, ఈసారి కాదు, లేదా ఏ జైనకు వస్తామని అనుకుంటూ ఉంటాం మనం. కానీ స్వామి దానికి ఒప్పుకోడు. ఎందుకురా అంటే మనకు ఈ భూమి పైన ఆయుష్ చాలా స్వల్పం. ఆ స్వల్పమైన ఆయుష్లో మనకు మన వల్ల శక్తి, మన దేహానికి ఉండే శక్తి, మనం చేయగలిగిన పనికి శక్తి ఎంతరా అంటే ఒక 60 ఏళ్ల దాకానే ఈజీగా ఉంటుంది. తర్వాత కొద్దిగా కష్టమవుతుంది. వీలైనంత వరకు మనం సర్దుకుంటా ఉంటే కూడా ఇతరుల యొక్క
ఇది మనకు హెల్ప్ కావాల్సి వస్తుంది. అట్లా లేకుండా నీలో నువ్వుగా మొదట 15 ఏళ్ళు 20 ఏళ్ళు మనకు అంటే ఈ ప్రపంచం భ్రమ కలిగిస్తుంది కాబట్టి దాంట్లో ఉండిపోతాం. కాబట్టి 16-17 సంవత్సరం నుండి ఆ 60 సంవత్సరం లోపలనే మనము పొందవలసిన అన్ని రకముల దైవం యొక్క కృపని మనం పొందాలి అట్లంటారు స్వామి. కాబట్టి దానికి ఏదిరా అంటే మనిషి జన్మలోనే అవి ఈజీ అవుతుంది. ఎందుకంటే మనస్సు అనే ఒక ఇది మనకు ఉండేదాని వల్ల మనిషి అంటాం. మనం మిగతా జీవరాశులకి ఆ మనస్సు లేదు కాబట్టి, ఆలోచించే శక్తి లేదు కాబట్టి, భక్తి లాంటి విషయాల్లో వాటికి ఎటువంటి ఇది దానికి ఆ శక్తి లేవు. దానికి తెలిసింది ఆకలికి పడే బాధ, రోగంలో పడే బాధ ఇంతే తెలుస్తుంది కానీ వేరే విధమైన ఇది తెలియదు. కానీ మనకు దేవుడు మనస్సు అనే ఒక దాన్ని ఇచ్చి జ్ఞానము అనే దాన్ని కూడా ఒకటి పెట్టి ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని మనస్సుని పెట్టి కూడా దాంట్లో అహంకారాన్ని కూడా పెట్టుండే దాని వల్ల మన వల్ల ఎటు పైకి పోలేక క్రింద విషయములను గమనించలేక మనం ఏం చేస్తున్నామంటే చాలా తప్పులు చేస్తున్నాము. కాబట్టి ఈ జన్మము అనేది మనిషి జన్మ అనేది చాలా ఈజీగా పొందేది కాదు. పరిణామ కార్యక్రమంలో మనము చిన్న చిన్న క్రిములుగా స్టార్ట్ అయ్యి చెట్లు చేమలుగా స్టార్ట్ అయ్యి బండలు రాళ్లుగా కొండలుగా ఉండి నీళ్లుగా సముద్రంగా ఇట్లంతా ఉండి మనము ఈ రకంగా అంతా మనము అన్నీ అయి ఇక్కడ మనిషి జన్మ అనేసి వచ్చున్నాము. ఈ మనిషి జన్మని కాపాడుకోవాలి. మొదట మనం తిరిగి పుట్టేటట్టు మనిషిగానే పుట్టాలా అంటే మనము దుష్ప్రవర్తనలంతా వదిలేయాలి, చెడు ఆలోచనలు వదిలేయాలి. మనం ఇంకొకరికి మంచి చేస్తాము అనేది వేరే విషయం. కానీ మొదట చెడు చేయకుండా, అసూయ ఇటువంటిది లేకుండా అరిషడ్ వర్గాలని జయించి కానీ మనం జీవితాన్ని సాగించినామంటే ఈ మనిషి జన్మని వరుసగా మనము మనిషిగానే పుట్టే పరిస్థితి మనం తెచ్చుకోవాలి. కాబట్టే దానికి దయా ప్రేమ కలిగిన వాళ్ళుగా మనం ఉండాలి. ఈ రకంగా ఈ మానవ పుట్టుగానే చాలా కష్టమైన పుట్టుగా, చాలా అంటే అరుదు. కాబట్టి ఈ టైంలో మీరు ఇంకా చూసుకుందాంలే అని అనుకుంటే నీ ఆయుష్ ప్రమాణం సరిపోతుంది. తర్వాత నువ్వు ఏ పుట్టుక పుడతావో తెలియదు. కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేయంటాడు. సన్మార్గము జీవకారుణ్యం అనేదాన్ని ఈ రోజే స్టార్ట్ చేయి, ఇప్పటికే స్టార్ట్ చేయి అట్లని అంటున్నారు అన్నమాట. ఆ రకంగా ఈ ప్రపంచంలో మనిషి జన్మ పొందిన వారు ఏం చేయాలరా అంటే ఆ జన్మము వలన పొందవలసిన ఆత్మలాభమును, ఎందుకంటే మన యొక్క శరీరానికి ముఖ్యమైన కారణంగా ఉండేది ఆత్మ. అది ఆత్మ లాభమును సకాలంలో తెలుసుకొని పొందవలయను. ఈ యొక్క ఆత్మ లాభము అనగా ఏమి? అన్ని అండములను, అన్ని భువనములను, అన్ని వస్తువులను, అన్ని జీవులను, అన్ని సచ్చీలతలను, క్యారెక్టర్స్ కూడా ఆయనే రూపొందించున్నాడు. మనం ఏర్పరచుకున్నది కాదు. ఈ క్యారెక్టర్లోనే నువ్వు నడవాలనేసి ఆయన చెప్పిన్నాడు. మీరు దాన్ని యాడమ్ అండ్ ఈవ్ స్టోరీ చదివినారంటే తెలుస్తుంది. ఈ రకంగానే నడుచుకో, ఇది వద్దు అంటాడు. కానీ వాళ్ళిద్దరూ అది నడుచుకోలేదు కాబట్టే మరణము అనేది ఏర్పడింది అంటాడు. కాబట్టి తమ యొక్క పరిపూర్ణమైన అన్ని ప్రయోజనములను తమ యొక్క పరిపూర్ణమైన ప్రకృతి సిద్ధమైన కృపాశక్తి వలన వెలిసేటట్టు చేయు ప్రకృతి జీవ స్వరూపమైన భగవంతుడి పరిపూర్ణమైన స్వతసిద్ధమైన ఆనందాన్ని పొంది ఏ కాలమందును ఏ ప్రదేశం నందును కొంచెమైనను ఎట్టి ఆటంకము లేకుండా జీవించే సాటిలేని మహాజీవితమే మనిషి జన్మ పొందినందుకు పొందవలసిన ఆత్మ లాభము అని నిశ్చయముగా గ్రహించవలయను. మనం గ్రహించాల్సింది ఏదిరా అంటే దేవుని యొక్క అన్ని ప్రయోజనాలు కలిగిన పరిపూర్ణమైన ప్రకృతి సిద్ధమైన కృపాశక్తిని మనం పొందవలేము. ప్రకృతి జీవ స్వరూపమైన భగవంతుడి
పరిపూర్ణమైన స్వతసిద్ధమైన ఆనందాన్ని పొంది ఏ కాలం నందును ఏ ప్రదేశం నందును కొంచెమైనను ఎట్టి ఆటంకము లేకుండా జీవించే సాటిలేని మహాజీవితమే మనిషి జన్మం పొందినందుకు పొందవలసిన ఆత్మ లాభము అంటాడు. అంటే దైవ కృపను పొందేదే మన యొక్క టార్గెట్, వేరే లేదు. అదే అంటాడు, కుండలిని శక్తి నీకు అలవడేటప్పుడు ఒకటే అంటాడు ఆయన, అరుల్ అరియార్ తమ్మై అరియార్. అంటే దేవుని అనుగ్రహం పొందనిదే మనము ఒక అడుగు కూడా దేవుని ముందర వెయ్యలేము. ఆయన్ని పొందేదానికి వీలు కాదు, ఒక్క అడుగు వేసేదానికి కూడా కాదు. మన అడుగు అదే చెప్తారు, శివునాజ్ఞం లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. ఆ రకంగా మన ప్రతి స్టెప్ దేవ అనుగ్రహంతోనే జరుగుతుంది. ఆ అనుగ్రహమును మనం పొంది గాని మనము లోపల చూస్తే మనకు మన యొక్క స్వరూపము అంటే ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ ఉంది కదా. ఆ ఆత్మను తెలుసుకోవాలా, చూడాలి అంటే మన లోపల మనం చూడాలి. ఆ చూడాలి అనే దానికి దైవ అనుగ్రహం ఉంటే తప్ప అది వీలు కాదు. ఆ దైవ అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనేదే స్వామి అన్ని రకాలుగా చెప్పి ఉండేది. దాంట్లో జీవకారుణ్య సచ్చీలత అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ జీవకారుణ్య సచ్చీలతతోనే మనము ఆ లోపల ఉన్న దేవుణ్ణి చూడగలము. లోపల ఉన్న దేవుణ్ణి చూసిన తర్వాతనే భగవంతుని యొక్క స్వరూపము, దాని యొక్క భావము ఏది అని మనకు తెలియ ప్రారంభించును. ఇది ఈ పేరాలో ఆయన చెప్తుండే ఇదనమాట. తర్వాత స్వతసిద్ధమైన ఆనందాన్ని పొంది ఆటంకము లేకుండా జీవించే ఆ మహాజీవితంను దేని వలన పొందగలము? రెండవ క్వశ్చన్, స్వతసిద్ధమైన ఆనందాన్ని పొంది ఆటంకము లేకుండా జీవించే ఆ మహాజీవితమును దేని వలన పొందగలము అని తెలుసుకొనవలెను. భగవంతుని సహజ సిద్ధ స్వరూపమైన కృప వలన మాత్రమే దానిని పొందగలమని తెలుసుకొనవలెను. దేవుని కృపతో తప్ప మనము స్వతసిద్ధమైన ఆనందాన్ని ఎప్పటికీ సంతోషంగా ఉండేదానికి కావలసిన మార్గమును ఆ మార్గంలో పయనించి మనం పొందే స్థితి కూడా ఆ స్వతసిద్ధమైన ఆనందము. దాన్ని పొందేదానికి కూడా దేవుని కృప ముఖ్యము. ఆ దేవుని కృప ఎలా పొందాలనేది రాను చెప్పుకుంటూ వస్తాడు. భగవంతుని యొక్క సహజ సిద్ధ స్వరూపమైన కృపను దేని వలన పొందగలము అని తెలుసుకున్న వలన జీవకారుణ్య సచ్చీలత వలన మాత్రమే భగవంతుని కృపను పొందవచ్చును. జీవకారుణ్య సచ్చీలత వలన మాత్రమే దాని యొక్క కృపను పొందేదానికి, భగవంతుని యొక్క కృపను పొందేదానికి వీలవుతుంది. వేరే ఏ ఇతర మార్గముల వలన లేశ మాత్రను పొందకూడదు అని గాఢముగా తెలుసుకునవలేను. అంటే పొందకూడదు అంటే ఇక్కడ వచ్చి మనము వేరే రకమైన మార్గములు ఉన్నాయి అనుకుంటాం, కానీ వేరే రకమైన మార్గములు ఏవీ లేవు. అట్లా ఏదైనా ఉంటే అది భూలోక సౌఖ్యము వరకే అది పరిమితము. ఆ భూలోక సౌఖ్యం వరకు పరిమితంగా ఉండేదాన్ని అది టెంపరీగా ఉంటుంది, కొద్ది కాలం వరకే అది పొందగలము. ఎప్పుడు పర్మనెంట్ గా మనము మరణం లేని జీవితాన్ని మనం మొదట కోరుకుంటా ఉన్నాం. ఆ మరణం లేని జీవితము జీవించాలంటే మనం ఏమంటే కొంతకాలానికే ఎప్పటికీ కానీ భూలోకంలో మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. కానీ మరణం లేని జీవితంలో ఆ సంతోషమును ఎప్పుడు కావాలనుకుంటే ఏం కావాలి? దేవుని యొక్క కృప కావాలి. లేకపోతే ఆ సంతోషము ఎప్పటికీ ఉండదు. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, మనకు తెలిసిన కథల్లోనే సాధారణంగా దేవతలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఈ దుఃఖములంతా మనకే అటనేసి ఊరికి కథల్లాగా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి సంతోషం మనము ఎప్పుడు పొందుతూ ఉండేటట్టు ఆ దేవుణ్ణి అనుగ్రహం మనము పొందవలేను. ఒక్క నిమిషం. భగవత్ కృపను
జీవకారుణ్య సచ్చీలత వలన మాత్రమే పొందవచ్చును తప్ప వేరే ఏ ఇతర పద్ధతుల ద్వారా పొందకూడదు అని తెలుపుట ఎలాగనినా, కృప అనున్నది భగవంతుని దయ, దేవుని సహజ సిద్ధ స్వరూపము. అంటే దేవుడు ఎవర్రా అంటే సహజ సిద్ధ స్వరూపము ఆయనది ఏదిరా అంటే దయా అనుగ్రహము మాత్రమే. ఆయన మన మీద ఉన్న అనుగ్రహం చేతనే మనల్ని ఒక దేహంనిచ్చి మనల్ని మనం చెప్పుకునేటట్టు ఆయన చెప్పున్నాడు, ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి ఇంత దయ ఎవరికి కలుగుతుంది? మనకు కూడా కలగదు. మనం లేకపోతే పుట్టి సహజంగా మనతో పాటు పెరిగిన వాళ్లతో దయ చూపిస్తాము. కానీ మనకు ఆ ఉనికి లేనప్పుడు ఆయన ఏం చేశాడు? ఒక చిన్న అణువును తీసుకొని ఆ అణువులో మనకు తాను ఆత్మయి ఉండి మనకు ప్రాణాన్ని దేహాన్ని ఇచ్చి నువ్వు గాండ్రా నుంచి సంతోషంగా ఉండు అనేసి మనల్ని చేశాడు. అంతకుముందు మనకు అడ్రస్లా, ఇప్పుడు ఇంత మాత్రం అడ్రస్తో ఉన్నామంటే మనము దేవుడి అనుగ్రహమే. దీన్ని మనం మొదట గుర్తించాలా. దేవుడికి పని లేకుండా పుట్టించినాడు అని అనుకోవద్దండి. దేవుడు వచ్చి పని లేకుండా కాదు, ఆయనే మనలో ఉన్నాడు. ఆయన వచ్చి ఈ ప్రపంచాన్ని సృష్టించి ఈ ప్రపంచంలో ఏమి ఎట్లా ఉంటుంది, ఎట్లా జరిపించాలనే అనుభవాన్ని ఆయనే పొందుటకే మనమై ఉన్నాడు ఆయన. కాబట్టి మనమే దేవుడు అటనే పరిస్థితికే వేదాలన్నీ చెప్పేది అదే. కాబట్టి మనం దీన్ని సహజంగా దేవుడి సహజ గుణం ఏదిరా అంటే దయా అనుగ్రహము అటనే మొదట దీనికి మనం రావాలి. జీవకారుణ్యం అనేది జీవుల యొక్క దయ. అంటే మనము ఇంకొక జీవికి దయతో ఏదైనా, ఇప్పుడు ఒక చిలుక కానీ ఒక వేరే పక్షి కానీ కాళ్ళు ఎరిగి కింద పడిపోయింది అనుకో, దాన్ని తీసి చాలామంది ఉన్నారు, దాన్ని తీసి కట్టుకట్టి ఇంకా వెటర్నరీ డాక్టర్ దగ్గరికి పోయి దానికి తగిన ఇదే అంతా ఇచ్చి దాన్ని బాగు చేసి దాన్ని బాగా అంటే మామూలుగా అది ఎగిరేటట్టు చేసే మనుషులు ఉన్నారు. కొంతమంది చూసినట్టు మనం ఏం చేయలేమో నిష్పోతున్నారు. కొంతమంది అర్రే ఇది ఈరోజు వంటకు పనికి వస్తుంది తీసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఉండే వాళ్ళల్లో మొదటి నెంబర్ 1 దయగలిగిన వాడు దానికి శుశ్రూష చేసి దాని ప్రకారం దాన్ని ఒళ్ళు బాగు చేసి పంపించేవాడు దయగలిగిన వాడు. రెండవ వాడు చూసి ఉన్నట్టు పోయినవాడు దయగలిగి దాన్ని ఏమి హింసించకుండా తన పని ఏదో తాను చేసుకుని పోయాడు. మూడవ వాడు దాన్ని రూపు రేఖలు లేకుండా చేసినవాడు. ఇట్లా ఈ రకంగా దయ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ దయలో నిర్దయ కలిగిన వాడు మూడవవాడు అన్నమాట. కాబట్టి జీవుల యొక్క ఆత్మసహజ సిద్ధ స్వరూపము కూడా దయనే. ఎందుకంటే ఆ దేవుడే ఇక్కడ మనకు సహజ సిద్ధంగా మన ఆత్మగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క దయ మనలోనూ ఉన్నాయి. కానీ మన యొక్క అహంకారము మహామాయగా ఉండి ఇక్కడ దాన్ని మనకు తెలియనీయకుండా చేస్తున్నది. కాబట్టి మనము ఆ దయని కొంతమందికి చూపిస్తాము, కొన్ని విషయాల్లో వదిలేస్తాము. కానీ నిర్దయతో కూడా కొన్ని కక్షల వల్ల ఉంటాము. ఇటువంటివన్నీ రూపుమాపుకోవాలి. కాబట్టి ఈ సహజ స్థితి వలన అటువంటి సత్యమైన సహజ స్థితిని పొందుట, దీన్నే జీవకారుణ్య సచ్చీలత అంటారు. అంటే దయ వల్ల దేవుని యొక్క దయని పొందుటే ఇక్కడ జీవకారుణ్య సచ్చీలత అంటారు. అంటే ఒక దీపమును వెలిగించిన తర్వాత ఆ దీపం నుండి 1000 దీపములు మనం వెలిగించుకున్నట్లు మనలో ఉండే మొత్తం మీద దేవుని దయని మనము చిన్న దయ నుండి పెద్ద దయను పొందేదానికి ఇక్కడ ఉన్న జీవులతో మనము దయతో ఉంటే పెద్ద దయ అయినా ఆ దేవుని దయ మనకు ఆటోమేటిక్గా మనలో కలుగుతుంది. ఆ అనుగ్రహం మనలో సిద్ధిస్తుంది. దీన్ని ఈ రకంగా తప్పితే దేవుని కృపను పొందే మార్గము వేరే లేదు. మన ఇష్టంగా మనం భక్తి మాత్రం చేస్తే దేవుని ఇది సంతోషం కాదు. ఒట్టి ప్రేయర్ శ్లోకాలు చెప్తే ఇది కాదు. అన్ని క్షేత్రములు తిరిగి వచ్చినా అది కూడా కరెక్ట్ మార్గం కాదు. దయ ఒక్కటే దేవుణ్ణి పొందేదానికి కరెక్ట్ అయిన మార్గంగా ఉంది.
కావున జీవకారుణ్యం ద్వారా మాత్రమే భగవత్ కృపను పొందుటకు వీలగును. వేరు దేని వలన పొందలేమంట నిశ్చయము. దీన్ని మరి ఒక శాస్త్ర ప్రమాణము దీనికి అవసరము లేదు అంటాడు. భగవత్ కృపను పొందుటకు జీవకారుణ్యమే సరి అయిన మార్గం కావున జ్ఞాన మార్గము సన్మార్గము అను రెండు మార్గములను కలిపి జీవకారుణ్యము అనియు జీవకారుణ్య సచ్చీలత అనియు అజ్ఞానము అనుటయు దుర్మార్గము అనున్నది జీవకారుణ్య సచ్చీలత లేకుండా ఉండుటయే అగును. దానికి ఆపోజిట్ అవి అజ్ఞానం గాని దుర్మార్గం గాని అని చెప్పుట ఏది అంటే జీవకారుణ్య సచ్చీలత లేకుండా ఉండుటయే. కాబట్టి భగవత్ కృపను పొందుటకు జీవకారుణ్యమే సరైన మార్గము. జీవకారుణ్యము కలిగినప్పుడు జ్ఞానము ప్రేమ అను రెండు తోడుగా వెలుగును. అందువలన ఉపకార శక్తి పెరుగును. ఉపకార శక్తి కలుగుతుంది, పెరుగుతుంది. అది ఎప్పుడు అంటే మనకు జీవకారుణ్యం కలిగినప్పుడు మాత్రమే. జీవకారుణ్యం మనలో ఏర్పడినప్పుడు మనలో జ్ఞానము ఏర్పడేదానికి ఒక దారి ఏర్పడుతుంది. అట్లాగే ప్రేమ కూడా ఏర్పడుతుంది. ఈ ప్రేమ జ్ఞానము తోడుగా వెలిగినప్పుడు ఉపకార శక్తి అనేది పెరుగుతుంది. అంటే ఇతర జీవులకు మనము ఉపకారము చేసేదానికి మనము మొదట ప్రయత్నిస్తాము, మనసులో అనుకుంటాము. తర్వాత అనుకునేది ఏమి రావుతుందంటే కొద్దిగా నిన్ను పట్టి ఇది చేస్తుంది. దాంతో గమ్మనైపోదు. అది ఒక్కోసారి మొదట్లో ఉంటుంది, ఆ రకంగా అనుకుంటాము, వచ్చేస్తాము. కానీ రాను రాను ఆ ఆలోచన మనలో పెరిగి 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 అర్రే మనం కూడా ఏదైనా చేస్తాము. మనిషి మనసు అదే కదా అండి. మొత్తం మీద ఓ దాని మీద మనకు ఏదైనా సంకల్పం కలిగినప్పుడు ఆ సంకల్పము మొదట వీక్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా తోచదు. కానీ ఆ సంకల్పము ఏదో ఒకటి మనల్ని ఎప్పుడు లోడుతూ ఉంటుంది అనమాట. అర్రే అట్లా అనుకున్నామే, మనం చేయలేకపోయినాం, అట్లా అనుకున్నామే. ఇప్పుడు సపోజ్ దీన్ని ఎట్లా చెప్పవచ్చు అంటే ఏదైనా ఒక క్షేత్రానికో ఒక సిటీకో ఏదో సపోజ్ ఒక ప్లేస్కో పోవాలనుకుంటాము. అది ఎప్పుడు మనసులో ఉంటుంది. మొదట్లో దానికి మనకు వీలు కాని పరిస్థితి ఉంటుంది. కానీ పోను దాన్ని మర్చిపోలేము. అది ఎక్కువగా లోడుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు ఫిక్స్ అవుతుంది. ఆ ఫిక్స్ అయిన డేట్లో అక్కడికి పోతాం. ఆ రకంగానే జీవకారుణ్యము అనేది మన లోపల ఏర్పడేదానికి మొదలు పడిందంటే అప్పుడే జ్ఞానము ప్రేమ అను రెండు తోడుగా వెలిసి ఉపకార శక్తి పెరుగుతుంది. ఆ ఉపకార శక్తిలో మనకు అప్పుడు మనం చేయలేకపోయినా తోచకపోయినా తర్వాత దాని మీద మన కాన్సన్ట్రేషన్ పెరిగి దాన్ని ఎలా చేయాలా ఎట్లా చేయాలా అనే దానికి దారి కలుగుతుంది. అప్పుడు చేసేదానికి కూడా మనస్సు దేహము మనకు కోఆపరేట్ చేస్తుంది. ఇది జీవకారుణ్యము మరుగున పడిన వెంటనే జ్ఞానము ప్రేమ అదృశ్యమగును. జీవకారుణ్యం కానీ మనం దాన్ని కేర్లెస్గా వదిలేసామనుకోండి, తర్వాత మనకు జ్ఞానము అనేది కూడా మరుగున పడిపోతుందంట. ప్రేమ ఉండదు. ఎప్పుడు జ్ఞానం ఉండదో తెలివి ఉంటుంది. తెలివికి జ్ఞానానికి మనం డిఫరెన్స్ కలిగి తెలుసుకోవాలి. మొదట అందరికీ ఇప్పుడు రాను ప్రజలందరికీ కూడా చాలా విధంగా తెలివి ఎక్కువ అయిపోతా ఉంది. అది మీరు సొసైటీలో గమనిస్తూ ఉండొచ్చు. కానీ ఈ తెలివి వల్ల ఇంకొకడు బాధపడుతున్నాడే అనే జ్ఞానం మాత్రం వాళ్ళకి రాదు. వాళ్ళు కోట్లు సంపాదించినాయి, దాంతో ఇదే లేదు. జ్ఞానం వేరే, తెలివి వేరే. ఈ తెలివి అనే దాన్ని ఇక్కడ చెప్పడం లేదు, జ్ఞానాన్నే చెప్తున్నారు అన్నమాట. కాబట్టి జీవకారుణ్యం కలిగినప్పుడు జ్ఞానం ప్రేమ అను రెండు వస్తుంది. దానివల్ల ఉపకార శక్తి పెరుగుతుంది. జీవకారుణ్యం మరుగున పడిన వెంటనే జ్ఞానం ప్రేమ అదృశ్యమగును. అందువలన ఉపకార శక్తి మరుగున పడుతుంది. ఆ తర్వాత ఎవడు ఎట్లా పోతే మనకేమనే పరిస్థితి వచ్చేస్తాం. మనం ఏది కానీ ఒక గ్రూప్గా కానీ నలుగురు కలిసి ఈ విషయాన్ని ప్రపోజ్ చేసి దీన్ని చేద్దాము అని ఇది కానీ అన్నీ పోతుంది. నా ఎంజాయ్మెంట్ నాకు చాలు, వాడి ఊడి ఎట్లా పోతే నాకేమి అట్లాంటి పరిస్థితికి మనం వచ్చేస్తాం. కాబట్టి ఉపకార శక్తి అదృశ్యం అయితే అన్ని రకముల అశుభములు కలుగును. ఉపకార శక్తి లేకపోతే వాడు అనుకుంటాడు ఆ టైంలో బాగుంటాము, ఎవడు ఎట్లా పోతే నాకేమి ఎట్లా అనేసి. కానీ
రాను రాను వాడు జీవించేదానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తము జ్ఞానము దైవ అనుగ్రహం పైనే ఆధారపడి ఉంది కాబట్టి ఎప్పుడు దాన్ని నాకు వద్దు అనుకుని సెల్ఫిష్నెస్ తో ఒకడు ఉంటాడో అతని యొక్క క్రమంగా అతను కుంగి అతని జీవితం కూడా కుంగిపోతుంది. అది అతనికి తెలియకుండానే జరుగుతుంది. నేను ఎందుకు ఇలా అయినానో అట్లా ఉన్నానే అనేసి వాడు ఆలోచించే శక్తి కూడా వాడికి పోతుంది. వాడి ఆలోచనలో కూడా అది రాదు. ఎందుకంటే వాడు దైవాన్ని, కృపని, దయని, ఇట్లాంటి దాన్నంతా ప్రేమని అన్నీ వాడు పోగొట్టుకుని ఉంటాడు. తిరిగి అవన్నీ దయా ప్రేమతో మొదలుపెట్టి తిరిగి కల్పించుకున్నాడంటే తిరిగి అతను పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఉపకార శక్తి అదృశ్యమైన అన్ని రకములైన అశుభములు కలుగును. అందువలన పుణ్యము అనున్నది జీవకారుణ్యము ఒక్కటే, పాపము అనున్నది జీవకారుణ్యము లేకుండా ఉండుటయి. జీవకారుణ్య సచ్చీలత వలన కలుగు జ్ఞానమే భగవత్ జ్ఞానమనియు, జీవకారుణ్య సచ్చీలత వలన కలిగే ఆనందమే చిదానందమనియు, ఆ జ్ఞానమును ఆనందమును పెక్కుకాలము అనుభవించి పరిపూర్ణము కలిగిన సాధ్యులు జీవన్ముక్తులు. ఎవరెవరో చెప్పుకుంటారు. ఆ యాక్చువల్ గా పుట్టి తపస్సు వలన అన్ని సాధించేదానికి కుదరదు. అది తెలియదు. వాళ్ళు చేసిన ఉపకారములు, వాళ్ళలోని దయ ఏది అని ఏ జీవన్ముక్తుడు బయట చెప్పడు. కానీ మనకు తెలిసింది ఏమనంటే ఆయన తెల్లవారు లేచి కూర్చుంటాడు. ఏది తపస్సులో కూర్చుంటాడు. ఇన్ని నెలలైంది, ఇన్ని రోజులైంది, ఇన్ని వారములైంది అని మనం చెప్పుకుంటా ఉంటాం. కానీ ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు చూస్తాడని ఒకరిద్దరు చూడొచ్చు కూడా. కానీ ఆయన ఘనతకు, ఆయన జీవన్ముక్తికి కారణము ఆయన తపస్సే అనుకుంటాం. కానీ నిజంగా ఆయన తపస్సు కన్నా ఆయన యొక్క దయా జ్ఞానమే అందులో ముఖ్య పాత్ర వహిస్తుంది. దాన్ని బయట ఎవరు వాళ్ళు చెప్పరు, మనము వాటిని అబ్జర్వ్ చేయము. కానీ పలానా ఆయన ఈ గుహలో ఆయన తపస్సు చేస్తున్నాడు, ఆయన జీవన్ముక్తుడు, ఆయన ఎన్నో ఏళ్లుగా ఉన్నాడంట, నేను పుట్టక ముందు ఆయన తపస్సులో ఉన్నాడు, ఇంతవరకే మనం చెప్పుకుంటాం. కానీ అది వాళ్ళకి సాధ్యపడేది ఓన్లీ జ్ఞానము వలన, ప్రేమ వలన అనేది మాత్రము మనము దాన్ని గుర్తించము. జీవన్ముక్తులు మాత్రమే భగవంతుని తమ జ్ఞానంతో తెలుసుకొని భగవత్ స్వరూపమయమవుతారని సత్య ప్రమాణముగా తెలుసుకొనవలయను. మనమంతా తెలుసుకోవాల్సింది ఎవర్రా అంటే ఆ జీవన్ముక్తులే నిజంగా దేవుణ్ణి చూడగలిగే పరిస్థితికి వెళ్తారు అంటనేది మనము తెలుసుకోవాలి. అయితే జీవకారుణ్య సచ్చీలత అనగా ఏమి అనగా జీవుల విషయమై కలిగే ఆత్మవిచారం వలన దైవ ఆరాధన చేస్తూ జీవించుట అగును. జీవకారుణ్య సచ్చీలత అంటే ఎవరా అంటే జీవుల విషయమై కలిగే ఆత్మవిచారం వలన దైవ ఆరాధన చేస్తూ జీవించుటే జీవకారుణ్య సచ్చీలత. జీవుల విషయమై ఆత్మ ద్రవించుట అనున్నది ఎప్పుడు కలుగును. జీవులు ఎప్పుడురా జీవకారణం చేత మన ఆత్మ ద్రవిస్తుంది అట్లని అనుకుంటే, మనసు కరుగుతుంది, ఆత్మ ద్రవిస్తుంది అట్లంటే ఎప్పుడురా అంటే జీవులు ఆకలి, దాహము, రోగము, కోరిక, లేమి అనగా దారిద్ర్యము, హత్య మొదలగు వాటి వలన దుఃఖమును అనుభవించుట చూచినప్పుడు లేక అటువంటిది కలుగునని తెలుసుకున్నప్పుడు మాత్రము ఆత్మ ద్రవించును. ఎవరంటే ఆత్మ ఎప్పుడు ద్రవిస్తుంది? నిజంగా మన మనసు చాలా దయతో నిండినదైతే మనకు ఎప్పుడు అంటే మన మనసు ద్రవిస్తుంది. దేన్ని బట్టి? ఒక్కొక్క చోట ఈ కోళ్ళని కానీ మేకల్ని కానీ కోసి అట్లే వేలాడేటట్టు పెట్టి ఉంటారు. మనం బజార్లో కూడా చూస్తూ ఉంటాం, కషాయానికి అడంతా. అది చూసి మనసు ద్రవించే వాళ్ళు ఉన్నారు. చూడకుండా మామూలుగా కిలో, అరకిలో, 1 కిలో, 2 కిలోని తీసుకుపోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనకు వాటిని చూసి అయ్యో
దేవుడా ఈ పరిస్థితి ఏమి ఒక జీవానికి, అందులో కూడా నువ్వు నిండి ఉన్నావు కదా, ఇట్లా ఈ రకంగా నీ ప్రాణం తీసి ఆ దేహాన్ని తింటున్నారే, అట్లనే ఒక భావన మనకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మన జీవకారుణ్యానికి మనము అర్హులము కాగలము. అంతవరకు దాని టేస్టే మనకు తెలుస్తూ ఉంటుంది, కానీ లోపలే జీవకారుణ్యము దయ లేకుండా ఉంటుంది. జీవకారుణ్యము దయ లేకపోతే ఊరికి ఆ పేరుకే మనము పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చి మనముగా ఆత్మతృప్తి పొందుతాము, కానీ ఒక తృప్తి అంతే. నేను పలానా దేవుడి దగ్గరికి పోయిన 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసిన, దర్శనం దొరికింది వచ్చేసిన అని చెప్పుకునేది, కానీ నిజంగా దానివల్ల నీ కలిగే ప్రతిఫలము శూన్యము. నువ్వు ఎన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టు, అంతే రాదు. ఎప్పుడు ఒక జీవి బాధతో ఇంకొక జీవి బాధపడుతూ ఉన్నప్పుడు చూసి మనస్సు ద్రవిస్తుందో అప్పుడే ఇదే దేవుడికి జస్ట్ మనం చెప్పుకుంటాం కదా, దేవుడిని నేను పోయి చూసి వచ్చాను, కానీ దేవుడు నిన్ను చూసినాడా అనే పరిస్థితి ఎక్కడా దేవుడు నన్ను చూసినాడని చెప్పుకుందాం. కానీ దేవుడు మనల్ని చూసే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మనము జీవకారుణ్యంతో దయతో నడుచుకున్న రోజున దేవుడి దృష్టి మన మీద పడుతుంది. అంతవరకు దేవుణ్ణి మనం చూడొచ్చు కానీ మనము దేవుణ్ణి చూడము, దేవుడి విగ్రహాలని చూసి తృప్తి పొందుతాం అంతవరకే. కానీ నిజంగా దేవుడు మనల్ని ఆయన దృష్టి సాధించేదానికి మనకు కావాల్సింది దయ, జీవ ప్రేమ, జీవకారుణ్య, సచీలత. ఇవి ఉంటే తప్ప దేవుడి దృష్టి మన మీద ఆనదు. ఇది జీవుల విషయమై ఆత్మ ద్రవించుట అన్నది ఎప్పుడు కలుగును. జీవులు ఆకలి, దాహము, రోగము, కోరిక, దారిద్ర్యముతో బాధపడుచు హత్య మొదలైన వాటి వలన దుఃఖమును అనుభవించుట చూసినప్పుడు, లేక అటువంటిది కలుగునని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆత్మ ద్రవించును. జీవకారుణ్యము కలుగుటకు ఉన్న హక్కు ఏది అనగా, జీవులందరూ ఒకే విధమైన సహజ సిద్ధమైన సత్యమైన సర్వశక్తులు కలిగిన భగవంతుడి వలన సృష్టింపబడినందువలనే ఒక హక్కు కలిగిన సహోదరులము అవుతాము. మనమంతా ఏమరా అంటే ఆత్మ బంధువులారా అనేసి చాలా మంది కూడా తన ప్రసంగాల్లో ప్రారంభిస్తారన్నమాట. ఆత్మ బంధుత్వం ఎందుకురా అంటే ఆత్మ దేవుడు, దాంట్లో నుండి మనమంతా ఆ ఆత్మ నుండి విడివిడై ప్రతి జీవులుగాను ఉన్నాము. కాబట్టి మనమంతా ఒక్క శక్తి నుండే వచ్చిన వాళ్ళం కాబట్టి మనమంతా ఆత్మ బంధువులు. కాబట్టి ఆ సోదర తత్వము మన లోపల ఇమిడి ఉన్నది. సహోదరులో ఒకరు ఒక ఆపద వలన బాధపడుచున్నారనియు లేక బాధ కలుగుతుందనియు తెలుసుకున్నప్పుడు వారిని తమ సోదరులని తలచి మరి యొక్క సోదరుడు నివారించుట వారికి ఉన్న హక్కు. కావున ఒక జీవుడు బాధపడుటను చూచినప్పుడు బాధ పడవచ్చునని తెలుసుకున్న వెంటనే మరి ఒక జీవుడు ద్రవించుట అనున్నది ప్రకృతి సహజమైన ఆత్మ హక్కుని తెలుసుకున్నవాడేమో. ఏవరా నేను బాధపడుతున్నా, నీకెందుకురా ఏడనో రోడ్లో పోయేవాడు నన్ను వచ్చి పలకలు ఇచ్చేస్తున్నావు అట్లని ఎవడైనా అడిగితే అది వచ్చి మన యొక్క ఆత్మ బంధుత్వ హక్కు అట్టంటాడు ఇక్కడ స్వామి. నువ్వెవరు పోరా అడిగేదానికి అట్లని చెప్పేదానికి ఎవరికి కూడా ఎటువంటి హక్కు లేదు. ఏ తప్పైనా ఇదైనా కూడా జరిగేటప్పుడు ఇంకొకరు రక్త సంబంధం ఉన్నా లేకపోయినా కూడా ఆ విషయాన్ని ఖండించవచ్చు, అడగవచ్చు. దేవుడు ఈ ప్రపంచాన్ని ఒక్క ప్రపంచంగానే చేసినాడు. మనలో మనకు స్పర్ధలు వచ్చి కొన్ని దేశాలుగా విడిపోయినాం, కానీ ఒక దేశం వాడు నువ్వేది మాట్లాడేది, నేను ఏమైనా అన్యాయం చేసుకుంటాను అట్లని మాట్లాడేదని నిజంగా మానవ హక్కుల్లో లేదు, దైవ హక్కులో లేదు. కానీ నా దేశం వేరే, నా రాష్ట్రం వేరే, నా జిల్లా వేరే, నా తాలూకా వేరే, నా ఊరు వేరే అని మనము అజ్ఞానం చేత కొట్లాడుకుని ఇంకొకరిని రానికుండా చేస్తూ
న్యాయ అన్యాయాలతో మనము కొట్లాడుకుంటా ఉన్నాం. ఇవి మొదట పోవాలి. ప్రపంచమంతా ఒకటే, మానవులంతా ఒకటే, జీవులంతా ఒకటే, అన్నీ దేవుడి యొక్క ఇది అట్లనే స్థితి యావత్ ప్రపంచం రావాలి. అప్పటికి గాని ఈ అల్లకల్లోలములు ఎక్కడ గాని లేకుండా శాంతి సుఖజీవనంగా అందరూ జీవించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జీవులందరూ ఒకే విధమైన సహజ సిద్ధమైన సత్యమైన సర్వశక్తులు కలిగిన భగవంతుడి వలన సృష్టింపబడినందువల్లనే ఒకే హక్కు కలిగిన సహోదరులు అవుతారు. సహోదరుల్లో ఒకరు ఒక ఆపద వలన బాధపడుచున్నారనియు లేక బాధ కలుగుతుందని తెలుసుకున్నప్పుడు వారిని తమ సోదరులని తలచి మరి ఒక సహోదరుడు విచారించుట వారికి ఉన్న హక్కు కావున ఒక జీవుడు బాధపడుటను చూచినప్పుడును బాధపడవచ్చునని తెలుసుకున్న వెంటనే మరి ఒక జీవుడు ద్రవించుట మన యొక్క ప్రకృతి సహజమైన ఆత్మ హక్కు అని తెలుసుకునవలేను. జీవులు దుఃఖించుట చూచినప్పుడు కొందరు జీవకారుణ్యము లేకుండా కఠిన మనస్కులై కఠినమైన చిత్తము గలవారుగా ఉంటున్నారు. వీరికి సోదర భావము లేకుండా ఉండుట ఎందువలన? అట్లంటే దుఃఖించుచున్నవారు తమ సహోదరులమనియు వారు బాధపడుచున్నారనియు బాధపడవచ్చును అనియు తెలుసుకొనగలిగిన ఆత్మజ్ఞానమునే నేత్రము అజ్ఞానమనే మురికి వలన మిక్కిలి కాంతిహీనమైనదనియు ఆ తెలుసుకునే జ్ఞానము కలిగిన నేత్రము అంటే అజ్ఞానము మనల్ని కప్పివేసి ఉన్నది కాబట్టి ఇది మనకు సహోదర భావము వచ్చుట లేదు. ఎవరోడు వాడే దెబ్బ తిన్నాడు లేదా దెబ్బ పడింది పడి ఉన్నాడు అట్లాంటి మనము వెళ్తున్నాం. కానీ ఎందుకంటే మనలో ఆత్మ సహోదరత్వము మనకు చీకటి మరుగున అజ్ఞానం చేత కప్పబడి ఉన్నది కాబట్టి మనం దాని గురించి పట్టించుకోవడం లేదు. చాలా సెల్ఫిష్ అయిపోయినాం కాబట్టి నేను నా కుటుంబము మా వాళ్ళు అనే పరిస్థితిలోనే నేను బాధ కానీ సంతోషం కానీ అనుభవిస్తున్నాను అట్లనే ఒక నేరో మైండెడ్నెస్ ని మనం వచ్చేసాం కాబట్టి ఇంకొకరు ఏదైనా ఇట్లా ఉన్నారు అనేటప్పుడు మనకు ఆ బాధ కలుగుటం లేదు. కారణం ఏమంటే మన యొక్క నిజమైన హక్కుని మన యొక్క నిజమైన ప్రేమను ఇది పొరగప్పి మొత్తం మీద దాని అజ్ఞానం అనే పొరగప్పి చీకటిమయం చేసిన దానివల్ల మన జ్ఞానము ఆ దయని తెలుసుకోలేకపోతాము. అది విషయం. కాబట్టి చాలా మంది సెల్ఫిష్నెస్ అయ్యేదానికి ఛాన్స్ ఏర్పడింది. అందువల్లే దుఃఖించున్నవారు తమ సహోదరులనియు వారు బాధపడుచున్నారనియు బాధపడవచ్చు రేపటికి గాని అనుకుని కూడా తెలుసుకునగలిగిన ఆత్మజ్ఞానం అనే నేత్రము అజ్ఞానము అనే మురికి వలన మిక్కిలి కాంతిహీనమై వాటికి ఉపకారముగా ఉండే మనస్సు మొదలైన ఉపనయముగా ఉన్న అద్దములు. ఇక్కడ ఆత్మకు ఉపనయనముగా మనస్సును చెప్తున్నారు. మనస్సుకు ఉపనయనముగా కళ్ళు ఉంటాయి. కళ్ళకు ఉపనయనంగా కళ్ళ జోడు ఉంటుంది. కాబట్టి మీ వెనకాల వస్తుంది అవంతా కూడా కొద్దిగా. కాబట్టి ఇక్కడ ఉపనయమైన మనస్సు అనేది అజ్ఞానం చేత ఆత్మజ్ఞానమును మర్చిపోయి ఉంటారు. కాబట్టి మిక్కిలి కాంతిహీనమైనదనియు వాటికి ఉపకారంగా ఉండే మనస్సు మొదలైన ఉపనయనములుగా ఉన్న అద్దములు ప్రకాశమును కలిగి ఉండక ప్రకాశము లేక మందమైనదిగా ఉండుట వలన సోదర హక్కు ఉన్నను జీవకారుణ్యం లేని వారై ఉన్నారని తెలుసుకునవలయను. ఇక్కడ ఏమరంటే అది మందముగా పనిచేస్తుంది. ఆ మనస్సు దయ అనే ఇది లేకుండా దయని కప్పబడి ఉంటుంది. అజ్ఞానము అనే దాని వల్ల ఆ మనస్సు అనే నేత్రము సరిగా పనిచేయకుండా దాన్ని గ్రహించకుండా ఆ దయని లోపల ఫీల్ కానియకుండా ఆ దయలేని వాడై మసులుతున్నారు. కాబట్టి అది జీవకారుణ్యం లేని పరిస్థితిలో జరిగేది. కాబట్టి జీవకారుణ్యము కలిగి ఉండటం మన బాధ్యత. ఆ జీవకారుణ్యం కలిగి ఉన్న వారు ఆత్మ దృష్టి కలవారు అటని కూడా తెలుసుకోలేను.
జీవకారుణ్యం కానీ మనలో ఉంటే ఇది అర్థము లోపలి మనస్సు సాధారణంగా మబ్బుగా ఉండదు. మబ్బు లేని మురికి లేని మనస్సుగానే అది ఉంటుంది. అది లేని దానికి కారణము జీవకారుణ్యం లేకుండా ఉండటం మాత్రమే. కాబట్టే ఆ వీధిలో ఏమో జరిగింది, మా పక్కింటోడికి ఏమో జరిగింది, మా ఎదురింటోడికి ఏమో జరిగింది అనే పరిస్థితుల్లోనే మనం ఉంటాం. కానీ అయ్యో వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి ఈ దెబ్బ తగిలితే ఈ మాదిరి ప్రాబ్లం అయితే మనకి ఎలా జరుగుతుందో అట్లే ఉంటారు కదా వాళ్ళ బాధ అట్లనే స్థితికి మనము రాము. ఎందుకంటే మనము మన జీవితాల్లో మన ఈ లోకంలో పడిన బాధలు అటువంటిది కాబట్టి మనం వాటిని కల్పించుకోము. తర్వాత జీవులకు ఆకలి, దాహము, భయము మొదలైన వాటి వల్ల కలుగు బాధలన్నీ మనసు, నేత్రములు మొదలైన కర్ణేంద్రియముల వల్ల అనుభవము. అవి ఏదిరా అంటే జీవులకు ఆకలి, దాహము, భయము మొదలైన వాటి వల్ల కలుగు బాధలన్నీ మనసు, నేత్రములు మొదలైన కర్ణేంద్రియముల వలన కలుగు అనుభవములు, ఆత్మ యొక్క అనుభవం కాదు. అందువలన జీవకారుణ్యం కలిగి వలన విశేషమైన ప్రయోజనము ఏదీ లేదే అని క్వశ్చన్ వేస్తారన్నమాట. ఇక్కడ ఈ పుస్తకం అందరి దగ్గర ఉందా ఒకసారి చూసుకోండి. ఆ ఉండేవాళ్ళు దీన్ని ఒకసారి రిపీట్ చేయండి. వాటిలో కొన్ని తప్పులు కూడా ఉన్నాయి, అవి సరిదిద్దుకుంటూ చూసుకోండి. కొద్దిగా నేను చెప్పేది నోట్ చేసుకోండి. జీవులకు ఆకలి, దాహము, భయము మొదలైన వాటి వలన కలుగు బాధలన్నీ మనసు, నేత్రములు మొదలైన కర్ణేంద్రియముల అనుభవము, ఆత్మ యొక్క అనుభవం కాదు. అందువలన జీవకారుణ్యం కలిగి ఉండటం వలన విశేషమైన ప్రయోజనము ఏదీ లేదే అని ప్రశ్న వేసుకోవచ్చు. ఏమరా అంటే మనస్సు వల్ల కలిగే బాధ అంతా ఆత్మ బాధ కాదు అంటాడు. కానీ ఇక్కడ నెక్స్ట్ దానికి సమాధానం చెప్పారు. ఈ స్థూల దేహం నందు జీవుడుగా ఉన్న ఆత్మయు జ్ఞానానికి జ్ఞానంగానున్న భగవత్ సహజ స్వరూపము కాకుండా కరణములు, ఇంద్రియములు మొదలై అన్నీ ఉపకరణములై తాత్విక జడములుగా అవి పనిచేయుచున్నవి. ఇక్కడ ఆత్మ ఒక్కటే మెయిన్. మనస్సు, మిగతా కర్ణేంద్రియములు అంతా కూడా ఉపకరణములు అంటారు. ఆ ఉపకరణముల వల్ల ఆత్మ వేరే విధమైన పనులు చేయించుకుంటుంది, కానీ ఆ మంచి చెడు కూడా ఆత్మనే అనుభవిస్తుంది, కానీ మనస్సు వేరే ఇంద్రియములు కాదు అంటాడు. కానీ నొప్పి ఆ ఇంద్రియములో కలుగుతుంది. ఆ బాధని అనుభవించేది, ఆ సంతోషం కానీ బాధను కానీ అనుభవించేది ఆత్మనే, మనస్సు కాదు అట్లని అంటాడు. అందువలన సుఖ దుఃఖములను జడ పదార్థములు తెలుసుకొనలేవు. మన ఆత్మ కలిగిన సుఖ, సంతోష, దుఃఖములు అన్నీ కూడా మనస్సు ద్వారా జరుగుతుంది, కానీ ఇంద్రియములు మనస్సు సంతోషించవు. ఆ సంతోషం దేనికి, దుఃఖము కానీ సంతోషం కానీ ఏది అనుభవిస్తుందంటే ఒక్క ఆత్మ మాత్రమే. ఎర్రమట్టి ఇంటిలో ఎర్రమట్టి సంతోషిస్తుంది, దుఃఖించింది అని తెలుపలేము. అట్లే మనస్సు సంతోషించినది, దుఃఖించినది అని కూడా చెప్పకూడదు. ఎర్రమట్టి వలన దేహం యొక్క అంటే ఒక ఇల్లు ఎర్రమట్టితో కట్టుకున్న ఇల్లుని ఈయన ఇక్కడ ఉపకరణంగా చెప్తున్నాడు. ఎర్రమట్టి వలన దేహం యొక్క జీవితమునకు గృహము నిర్మించుకున్నట్లు, అంటే దేహము ఈ ఆత్మ కోసం నిర్మించుకున్న దేహాన్ని ఒక మనిషి ఎర్రమట్టితో ఇల్లు నిర్మించుకున్నట్లు మనస్సు మొదలైన కర్ణేంద్రియములతో జీవితమునకు భగవంతునిచే కట్టబడిన దేహము ఒక చిన్న ఇల్లు అగును. ఒక మనిషి మట్టితో ఇటుకతో కట్టిన ఇల్లు లాగా ఈ దేహము దేవుని చేత లోపల ఉన్న ఆత్మకు కట్టబడిన ఇల్లు అంటారు. సుఖ దుఃఖములను ఇంటిలో నివసించే జీవుడు అనుభవించును గాని ఇల్లు అనుభవించదు.
ఇక్కడ సుఖదుఖములను దేహము అనుభవించదు, ఒట్టి ఆ లోపల ఉన్న ఆత్మ మాత్రమే అనుభవిస్తుంది. మరియు మురికి వలన కాంతిహీనమై తగ్గిన ఉపనయములనే అద్దముల వలన చూసే నేత్రములు బాధ కలిగించే విషయములను చూసినప్పుడు ఆ కన్నులు కన్నీరు కార్చును, కానీ అద్దము కన్నీరు కార్చదు. ఇక్కడ ఉపనయములుగా కంటికి అద్దము ఉపనయనం, మనస్సుకి కన్ను ఉపనయనం. ఉపనయనము అన్నది దాని యొక్క టూల్ అంటారన్నమాట, పరికరంగా ఉంటుంది. అట్లాగే ఆత్మ యొక్క పరికరము మనస్సు. కాబట్టి ఉపనయములనే అద్దముల వలన చూసే నేత్రములు బాధ కలిగించే విషయములు చూసినప్పుడు ఆ కన్నులు కన్నీరు కార్చును, కానీ అద్దము కన్నీరు కార్చదు. అట్లాగే అందువల్లనే ఆత్మదృష్టికి ఉపనయనముగా ఉండే మనస్సు మొదలైన ఉపకరణములు సుఖదుఖములు అనుభవింపజాలదు. ఎట్లా? కంటి పైన ఉండే అద్దము ద్వారానే కన్ను చూడగలుగుతుంది. కాబట్టి కన్ను మనస్సు పడే బాధ వలన కంటిలో నీరు గారుతుంది. మనస్సు ఎలా బాధపడుతుందంటే ఆడ లోపల ఆత్మ బాధపడుతుంది కాబట్టి దాన్ని మనస్సుకి పంపిస్తుంది. మనస్సు తన బాధను కళ్ళ ద్వారా, ఆ కన్నీటి చుక్కల ద్వారా తెలుపుతుంది. కన్నీటి చుక్క కన్ను ఆ అద్దము ద్వారానే ఆ దృష్టిని చూసి బాధ చెందేటట్టు చేసింది. కానీ ఇక్కడ పరికరము అయిన అద్దము కన్నీరు కాల్చదు, కన్ను కన్నీరు కాస్తుంది. కానీ దానివల్ల బాధపడింది ఏదిరా అంటే మనస్సు యొక్క బాధ నిజమైన బాధ కాదు, ఆ లోపల ఆత్మ బాధపడింది కాబట్టి దాని యొక్క ప్రతిబింబమే మనసులో ఆ బాధగా ఏర్పడుతుంది. దీన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది, అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్నిటికీ మూలంగా ఉండేది ఆత్మ మాత్రమే, మన పరికరములైన ఈ దేహము కాదు, దేహములో కర్ణములు కాదు. ఒక జీవుడికి సుఖము కలిగినప్పుడు మనసు సంతోషిస్తుంది, దుఃఖము కలిగినప్పుడు మనసు బాధపడుతుంది, వడలిపోతుంది. అందువలన సుఖ దుఃఖములను ఆ మనస్సు అనుభవించినని తెలుసుకునలేము కదా, అనినచో తెలుసుకునలేము. అద్దముచే నిర్మించబడిన ఇంటి యందున్న గృహస్థుని యొక్క శరీర స్వరూపము దేహము వడలిపోవుట ఆ గృహము యొక్క బాహ్యమునందు ప్రతిఫలించి బయట కనిపించినట్లును నేత్రములలో సంతోషము అలసట ఆ కన్నుల ఉపనయనందు కనిపించేలాగా సుఖ దుఃఖములు ఆత్మకు కలిగి సంతోష, బాధ, అలసట మొదలైనవి మనస్సు మొదలైన కర్ణేంద్రియంలో ప్రతిఫలించి బాహ్యములో కనిపించును. అందువలన సుఖ దుఃఖములు ఆత్మకే అనుభవమగును అనియు కర్ణేంద్రియములు ఆత్మకు ఉపకరణములు అవుననియు తెలుసుకునవలేను. మనకు కనిపించేదన్నీ బయట ఉపకరణములే, ఆత్మ కనిపించదు కాబట్టి దాని బాధ అంతా ఉపకరణముల మూలముగా మనస్సు ద్వారా, కళ్ళ ద్వారా, ఫేస్ ఈజ్ ద రీడింగ్ అంటారు కదా, ఆ రకంగా మనస్సు వల్లనే ముఖంలో కూడా ఆ భావము ఏర్పడుతుంది, కళ్ళల్లో ఆ భావము ఏర్పడుతుంది. కాబట్టి మూల కారణము సంతోషానికి కానీ బాధకు కానీ వేరే విధమైన అలసట ఇటువంటిది కానీ దుఃఖములకు కానీ ముఖ్యముగా బాధ్యత వహించి దాన్ని అనుభవించేది మన యొక్క ఆత్మ అటునదే తెలుసుకోవాలి. భగవంతుని వలన సృష్టింపబడిన జీవులలో కొందరు ఆకలి, దాహము, భయము మొదలైన వాటి వలన బాధపడటం ఎందువలన? వీటికి కారణమేమి అనగా ముందున్న దేహంలో ముందు జన్మలో అని అనుకోండి, జీవకారుణ్య సచ్చీలతను ఇష్టపడకుండా కఠిన చిత్తము గలవారై సెల్ఫిష్ గా తమ బాగోగులు మాత్రమే చూసుకున్నవారు దుర్మార్గులలో నడిచిన జీవులైనందువలన భగవంతుని వలన విధింపబడిన
కృపా ఆజ్ఞానుసారంగా ఆకలి, దాహము, భయము మొదలైన వాటి వలన మిక్కిలి దుఃఖించుచున్నారు. ఏమనంటే ఇంతకుముందు ఒక ఇంటి మనకు మామూలుగా ఉంది కదా, మనం ఏం చేస్తే అదే వస్తుంది అని. ఆ రకంగా మనము గత జన్మలో మనం చేసిన మంచి చెడును బట్టే ఈ జన్మలో ఇవన్నీ కూడా వస్తూ ఉంటవి. అంటే భగవంతుని వలన సృష్టింపబడిన జీవులలో కొందరు ఆకలి, దాహము, భయము మొదలైన వాటి వలన బాధపడుట ఎందువలన అనగా, ముందున్న దేహంలో అంటే ముందు జన్మలో జీవగారుణ్య సచ్చీలతను ఇష్టపడకుండా కఠిన చిత్తము గలవారై దుర్మార్గములో నడిచిన జీవులైనందువలన భగవంతుని వలన విధింపబడిన కృపా ఆజ్ఞానుసారంగా ఆకలి, దాహము, భయము మొదలైన వాటి వలన మిక్కిలి దుఃఖించుచున్నారని తెలుసుకునవలేను. అది ఇప్పుడు కొంతమంది ఏదంటే అదృష్టము, దురదృష్టం నుంచి మాట్లాడినప్పుడు చిన్న చిన్న కథలు కూడా చెప్తారు. వాళ్ళు ఏమంటే దాన్ని పొందలేని పరిస్థితిలో ఉంటారు, అదృష్టం లేని పరిస్థితిలో ఉంటారు. ఇవన్నీ దేవుని రాత అనేసి. అది మొత్తము నిజము కాదు, అట్లాగే అది అబద్ధము అని కొట్టేయలేము. కొద్దిగా ఆ పాయింట్ కూడా ఉంది. చాలా విధములైన జన్మలో మన యొక్క జీవితము చాలా విధములైన సూత్రములతోనే నిర్మించబడి, అంటే మనకు ఇవన్నీ ఇవ్వబడి ఉన్నాయి, మంచి కానీ చెడు కానీ. దాంట్లో అది కూడా ఒక పాయింటే. అంటే గత జన్మలో మనం చేసిన మంచి చెడు అది కూడా ఒక పాయింటే, కానీ పూర్తిగా అదే అని చెప్పలేము, అది లేనే లేదు అని కూడా చెప్పలేము. కాబట్టి వీటన్ని మొదట బేస్మెంట్ అదే. ఏది? మనం కఠిన చిత్తులుగా, దయ లేకుండా, జీవగారుండే సచ్చీలత లేకుండా, సన్మార్గం నడవకుండా దుర్మార్గంలో ఉండడం దానివల్ల మనకు ఇటువంటి బాధలు అన్నీ ఏర్పడుతున్నాయి. అంటే మీరు ఏమంటున్నారు? ముందు ఒక దేహం ఉంది అంటున్నారు, నెక్స్ట్ జన్మలు ఉంది అంటున్నారా? అట్లనే ఒక ప్రశ్న మనం వేసుకునే పరిస్థితి ఏర్పడినప్పుడు, ఒక ఇంటికి బాడుకు వచ్చి సంసారం చేయుటకు వచ్చిన గృహస్థు అంతకుముందు వేరొక ఇంటిలో నివసించుంటాడు. అట్లనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆత్మ అనున్నది మన దేహమునకు ఈరోజు మనల్ని మన దేహంలో ఉండి నడిపిస్తా ఉంది. ఈ నడిపించే ఈ ఆత్మ ఇంతకుముందు మనం పుట్టక ముందు వేరే ఇంకొక దేహంలో ఉండాలి. అవునా కాదా? బాగా ఆలోచించాలి. అది ఫ్రెష్గా ఏమొచ్చేలా. ఇంతకు ముందున్న ఇంటిలో ఉండలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంకొక ఇంటిని వెతుక్కుంటాం. మనం కూడా అదే చేస్తాము. సొంత ఇల్లు ఉండే వాళ్ళని తర్వాత చూస్తాం. బాడుగ ఇంట్లో మారే వాళ్ళంతా ఎట్లా ఉంటారు? ఒక ఇంటి నుండి ఇంకొక సౌకర్యంగా ఉండే తన సౌకర్యాన్ని బట్టి ఇంకొక ఇంటికి పోతాడు. ఇంకొక ఇంటిలో కూడా నివసించే పరిస్థితి లేదు, అయిపోయింది అనుకుందాం. అప్పుడు ఇంకొక ఇంటిని చూసుకుంటాడు. ఈ రకంగా ఈ దేహంకు ముందుగాను జన్మలు ఉన్నాయి, ఆ తర్వాత కూడా జన్మలు ఉన్నాయి. వీటిని ఈ రకమైన ఈ టెంపరీగా ఉన్న దేహాన్ని పర్మనెంట్ చేసుకోవడం ఎలా అనేది, అట్లాగే సొంత ఇల్లు కట్టుకోవాలా ఎలా అనేది, ఈ దేహంను వదిలిపోకుండా ఉండేది ఎలా అనేదే ఇక్కడ మొత్తము సారము వల్లలారి చేత చెప్పబడిన సారం మొత్తం అంతే. ఆ దాదాపు 6-7 వేల పద్యాలు, ఒక పెద్ద ప్రోజ్ లెసన్, పెద్ద ఇది చెప్పబడి ఉండేదంతా కూడా ఈ విషయాలే. ఈ టెంపరీ ఇంటిని పర్మనెంట్ ఇల్లుగా చేసుకోవడం ఎలా, ఆ పర్మనెంట్ గా ఉంటే కూడా ఆ మరణాన్ని జయించి ఈ దేహంతోనే ఎక్కువ కాలం ఎలా జీవించాలి, అట్లనే ఈ 2 అంశాలతోనే టోటల్ గా తిరు అరుప మొత్తము చెప్పబడి ఉన్నది. అవన్నీ ఒక రోజులో కానీ ఒక టైంలో కానీ మనము చెప్పలేము.
వీలైనంత వరకు అవి అన్నీ కూడా ఇది చెప్పే బోధించి తెలుసుకునేదానికన్నా ఎవరికి వాళ్ళు వీలైనంత వరకు చదివేదానికి చేస్తే అప్పుడు వీలవుతుంది. ఆ చదవడానికి భాష ఒకటి అడ్డంగా ఉంది కాబట్టి ఆ భాషల్లో ఉండే వాళ్ళకంతా ఇంగ్లీష్ పోయి అట్లా రావాలి. ఇంగ్లీష్ పుస్తకాలు కొన్ని ఉన్నాయి, కొన్ని అక్కడక్కడ కొంతమంది ఆయా భాషల్లో వాళ్ళు చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రకంగానే మనం కూడా తెలుగు భాషకు దీన్ని తీసుకురావాలనేసి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో కొద్దిగా కొన్ని పుస్తకాలు రిలీజ్ చేసి ఉన్నాము. ఆ పుస్తకాలు ఇంకా ప్రింటింగ్ కు నోచుకోలేదు. అవన్నీ ఉన్నాయి చాలా విషయాలు. అవి ఎప్పుడు ఆయన కృప కలిగి మనం చేసుకుంటాము. మాకే అర్థం కాలేదు. ఈ రకంగా ఉంది పరిస్థితి. మాకు ఇంకా ఏజ్ అవుతా ఉంది. ఇంకా యంగ్స్టర్స్ ఎవరైనా వచ్చి దాన్ని కూనుకుంటే ఇంకా బాగుంటుంది. మెటీరియల్స్ ఎవరికి కావాలన్నా మేము సప్లై చేస్తాము. ఆ మెటీరియల్ చూసి ఎవరైనా కూనుకుని ఇవన్నీ తెలుగు భాషలో కూడా ఆయన యొక్క టోటల్ సాహిత్యము బయలుపడేందుకు ఛాన్స్ కలిగితే చాలా సంతోషిస్తాము. అందరూ అల్ప విశేషాన్ని అంతా అందరూ తెలుసుకోవాలి. ఆ మరణం లేని జీవితాన్ని సంతోషపరంగా ఎప్పటికీ జీవించేటట్టు చేసుకోవాలని మా అందరికీ చిత్తూరులో సన్మార్గులకు అందరికీ కూడా ఒక ధ్యేయముగా ఉన్నది ఈ విషయము. దీంట్లో ఎవరెవరు సహకరిస్తే అంత ముందుకు పోగలం. తర్వాత ఈరోజు దాదాపు ఈ 10 క్వశ్చన్స్తో స్టాప్ చేస్తున్నాము. నెక్స్ట్ మిగతా విషయంలో నెక్స్ట్ వీక్ చూద్దాము. దీంట్లో ఏదైనా మీకు డౌట్ ఉంటే ఇప్పుడు చెప్పిన దాంట్లో దయచేసి అడగండి. సబ్జెక్టు ఎట్లా ఉంటుందో లేదో, ఎట్లా ఉండిందో, బోర్ కొట్టిందో ఏమో నాకు తెలియదు మీకు. కానీ విషయం తెలుసుకునేది మంచిది అనేదానికి ఈ సబ్జెక్ట్ని తీసుకున్నాము. మనం ఎప్పుడు మనసు గురించే మాట్లాడతాం కానీ ఆత్మని గురించి మాకు తెలుసుకోలేదు. ఆత్మ అన్నది మెయిన్ అనేది అందరూ కూడా గుర్తించడం లేదు. మనసునే చూస్తున్నాం మనము. మనసు వచ్చి ఒక మిర్రర్ లాంటిదే, అద్దం లాంటిదే. నిజంగా ప్రాణం ఉండేది, నిజమైన ఆ రూపం ఉండేది, ఆ ఇది ఉండేది ఆత్మనే. ఈ ఆత్మ యొక్క ప్రతిబింబమే మనసులో బదులమవుతుంది. ఈ విషయాలన్నీ మనము గుర్తుంచుకోవాలా. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమండి, డౌటే లేదా? హలో హలో చెప్పమ్మా. ఇప్పుడు ఇంతవరకు మేము వినింది వచ్చి ఆత్మకి ఏవి అంటావు, సుఖ దుఃఖాలు, శీతోష్ణము, అక్కడే వచ్చింది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఉంది. అది ఎట్లా అన్వయించుకోవాలా అది తెలియలేదు. ఇప్పుడు మనస్సు ఇంకో జన్మని పొందుతుందా? మనస్సు పొందదు కదా. కానీ ఆ అనుభవం అయితే ఉండిపోతుంది కదా. అనుభవం దాని ద్వారా పొందుతుంది, మనస్సు పొందదు. కానీ ఆత్మనే పొందేది. ఈ జన్మలో మనం చేసింది మంచి చెడు మనకు తిరిగి వచ్చేది ఆత్మకే వస్తుంది. కానీ మనం చేసే ప్రతి పని కూడా మన ఆత్మ ద్వారానే జరుగుతుంది. కానీ ప్రపోజ్డ్ బై ఆత్మ, దాని ప్రతిఫలం కూడా ఆత్మే పొందుతుంది. ఇది వెనకాల వస్తుంది. నెక్స్ట్ వీక్ నీ డౌట్ తెలుస్తుంది. అదే సాక్షిభూతంగా మాత్రమే ఉంటుంది. దానివల్ల ఇంకొక జన్మలో అటువంటి జన్మ వస్తుంది. కానీ అనుభవించేదంతా కూడా ఇంకో జన్మ ఎట్లా వస్తుంది? దేనికి వస్తుంది? ఈ మన వాసనలు, సంస్కారాలు. అటువంటిప్పుడు నీ సుఖ దుఃఖాలు మనసు మాత్రమే అంటే అది ఎట్లా కంటిన్యూ అవుతుంది? అదే సాక్షిభూతం, ఆత్మ సాక్షిగా. సాక్షిభూతం అంటే ఏమి? అది మన అనుభవాలు నిక్షిప్తం అయిపోతాయి. అదే నిక్షిప్తం చేసుకుని ఏం చేస్తుంది? నెక్స్ట్ జన్మలో అదే పొందుతుంది. నెక్స్ట్ జన్మ ఎట్లా పొందుతుంది? మనసు డెడ్. అవును, తో పాటు మనసు వెళ్ళిపోయింది, అవుట్.
ఉమ్. ఇక్కడ నీకు పర్మనెంట్ గా ఉండేది ఏది? ఆత్మ. అంతే. ఆ ఆత్మ తిరిగి అనుభవిస్తుంది ఇంకో జన్మలో. ఉమ్, సరే, ఓకే ఓకే, నెక్స్ట్ అర్థమైంది. వీక్ అయ్యా ఇంకొంచెం క్లారిటీ వస్తుంది నీకు. సరే సరే, నేను థ్యాంక్స్. దీంట్లో చూశాను, వీలు కాలేదు. నెక్స్ట్ వస్తాను. నీ దగ్గర పుస్తకం ఉంది కదా బుజ్జి, ఉండదు. మీరు చదువు చెప్తే ఒకసారి. అన్ని ఆ? చదివిందే మళ్ళా రిపీట్ అవుతా ఉంది. చదివి ఏమి ఇంకా తెలుసుకోలేదు, నువ్వు అంటది అంటున్నావు కదా. అంటే కూడా ఆ. మరుగున పడిపోతా ఉంది. కొన్ని రోజులైతే మర్చిపోతా ఉండము. అది ఆ అదే లైన్ లో అట్లా ఉండదు. దాన్ని అట్లా కాదు, కరెక్ట్ గా పదిలం అయ్యేది ఏంటంటే అది లాస్ట్ దాకా ఉండాలి. ఇప్పుడు ఏబిసిడి ఎప్పుడో నేర్చుకున్నావు, ఇప్పుడు లేదా? ఉండదు. ఎవరు వస్తావు కదా, ఉంది ఉంది. అట్లా అంతే కదా. ఇది మళ్ళా వింటా ఉంటే మళ్ళా అవును కదా అనేసి గుర్తొస్తుంది. అవును కదా. రైట్ రైట్. ఇంకేదైనా థ్యాంక్స్ ఉంటే థ్యాంక్స్, ఒకసారి గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. ఆ, ఇదే పని నాకు నీకు. మీరు గురువు కదా, గురువు అన్నాక అట్లనే ఉండాలా, శిష్యులు తోస్తూనే ఉండాలి లైన్ లోకి. అవునవును. ఇంకా తర్వాత వేరే ఎవరైనా? నాకు నాకు డౌట్ ఉందయ్యా. ఏదమ్మా? ఏం లేదు, మీరు ఇప్పుడు ఆత్మ ఆత్మ అని చెప్తున్నారు కదా, ఆ ఆత్మ వచ్చి జీవుణ్ణే సూచిస్తుందా? అంతే. ఏ జీవాత్మని, ఆత్మ జీవాత్మ ఆ జీవాన్ని చూస్తుంది. ఏ అదే. ఆత్మ ఆ ఏ అవతారం అవుతుందో, అంటే ఏ జన్మను పొందుతుందో ఆ దీనికి సంబంధించిందే ఉంటాయి. అంటే ఇంకొకటి అదే. చూడండి, దీంట్లో మీకు రాను రాను మనకు 6 రకాల జీవులలో మనిషికి మాత్రమే దేవుడు మనస్సును పెట్టి ఆలోచన శక్తి, విచక్షణ జ్ఞానము, స్వాతంత్రము అన్ని ఇచ్చిండాడు. కాబట్టి మిగతా జీవులకు ఇవన్నీ వర్తించదు. అర్థమైందా? ఆ, అర్థమైంది. అదే ఇక్కడ మేము ఆత్మ ఆత్మ అంటా ఉంటే నాకు వచ్చి ఇప్పుడు తెలుగులో వచ్చి ఆత్మ అన్నది 2 విధాలుగా చెప్తాము. ఒకటి జీవాత్మ, ఇంకోటి పరమాత్మ. ఇప్పుడు మా అమ్మ చెప్పారు కదా, సాక్షిగా ఉంటుంది అంటారు కదా అని, అది పరమాత్మ స్థితి. ఆ ఇప్పుడు వచ్చి జీవాత్మదా వచ్చి ఇవన్నీ అనుభవిస్తది. మా దాని యొక్క ఏకదేశము అన్నారు ఆయన. ఇక్కడ ఏకదేశం. పరమాత్మ అనేది జీవాత్మ అనేది రెండు ఒకటే. ఒక్కటే, ఒకటిగా జీవాత్మ చెప్తున్నారు. రెండు ఒకటే. ఇక్కడ ఏది అంటే జీవాత్మ జన్మను పొందినప్పుడు కూడానే అహంకారం అనేది ఉంటది కాబట్టి పరమాత్మ యొక్క నుండి అది దిగి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే. అర్థమైందా? కాబట్టి ఇక్కడ 2 ఆత్మలు లేదు, పరమాత్మ జీవాత్మ ఉండదు. ఒకటే ఒకటే ఒకటే, రెండిటిది ஒன்றது ఒకటే. இரண்டது ஒன்றின் இரண்டது ஒன்றினுள் ஒன்றது ஒன்றను ஒன்றே. అర్థమైందా? ఆ పరమాత్మనే ఏకదేశమై తానై అనుకుంటూ ఉన్నాడు ఇప్పుడు. అట్లాగే ఆయన ఆది అంతం చూసినప్పుడు అదే కదా అంటాడు. లేదా ఆది అంతం చూసినప్పుడు ఆది ఏది అంతం ఏది, నీలోని చిదాత్మ ఆది అనుకుంటే నీ యొక్క దేహము అంతము, నీ దేహాన్ని అంతము అనుకున్నప్పుడే నీ యొక్క చిదాత్మ ఆది. ఈ విషయాన్ని తెలుసుకున్నటకే మహావిష్ణు క్రిందకి వరాహావతారంలోను, బ్రహ్మ హంసవాహనంలోను పైకి వెళ్తారు. కానీ ఇంతవరకు కూడా తెలుసుకోలేక ఇప్పటికి కూడా వాళ్ళు తపస్సు ఆసక్తి ఉండి తెలుసుకునేది. ఇప్పుడు మనమంతా కూడా తెలుసుకున్నాము, కానీ దాని యొక్క పరమార్థం ఏమి అట్లనేది తెలుసుకోవాలి. అట్లా తెలుసుకున్న మొదటి వ్యక్తి నీవే అట్లని కూడా వల్లలారికి ఆయన దేవుడు సర్టిఫికేట్ ఇస్తాడు. మర్చిపోయారు 240లో వచ్చిన లైన్స్. అవునవును అవును. అడిముడి కండనై అని పాట వస్తుంది. படிமுடி கண்டனை பாரிது பாரென அடிமுடி காட்டிய అరుపెరుంజ్యోతి. తండ్రి అయ్యా. ఇంకేమ్మా? ఇంకేదైనా మీకు స్టార్టింగ్ ఇది ఎట్లా అంటే జీవకారుణ్య సచీలత అనేది ఫౌండేషన్ స్టోన్ వేసేది.
సన్మార్గానికి. ఇది లేకుండా హై లెవెల్కి నాకు కౌన్ బనేగా కరోర్పతిలో 16వ క్వశ్చన్ అడిగినట్లు మనము 6 తిరుమురలు చదివినాక మనము అగవల్ని తీసుకోవడాలి. తలక్రిందులుగా మనం చదువుతా ఉన్నాము ఇప్పుడు. కాబట్టే నాకే ఒక డౌట్ వచ్చి మొన్న ఈ రకంగా ఇది ప్రపోజ్ చేశాను. ఈ విషయాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఓకే, ఏం చేద్దామా? ఓకే అమ్మా. థ్యాంక్ యూ అందరికి. அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி